స్టోరీ, ఆ ఎమోషన్, కొంతమంది అయితే థియేటర్ లో ఏడ్ చేసినారు కూడా చాలా మంది. చాలా బాగుంటుంది. దాని స్టోరీ చూపించే విధానం, క్యారెక్టర్స్ ని చూపించే విధానం చాలా డిఫరెంట్ ఉంటుంది. సినిమాలో వచ్చడమే ఇంకా చాలా బెటర్ అనిపించింది, ఎందుకంటే అంతా ఒకటేసారి చూడగలుగుతాము. చాలా కొత్తగా ఎక్స్పీరియన్స్ ఉంది. సౌండ్ ఎఫెక్ట్స్ తోటి చాలా మంచిగా చూసినాం. చాలా బాగుంది. డెఫినెట్లీ 10 on 10 ఇస్తాం. పక్కా చూడాలి అందరూ. ఇవాళ రిలీజ్ మాకు లక్కీగా మార్నింగ్ షో దొరికినాయి. పక్కా చూడాలి. అసలు 100 out of 10 ఇస్తాను. అవుట్ ఆఫ్ 5 out of 5. చాలా బాగుంది. మొత్తం బుక్ అయిపోతుంది. 2 hours లో అయితే ఆ ఒక్క సింగిల్ సీట్ కూడా వదిలిపెడతలేరు. సో మాకు అప్పటికే అర్థమైపోయింది ఈసారి ఒక రేంజ్ లోనే ఉంటదని చెప్పి. దాని తగ్గట్టుగానే ఎక్స్పెక్టేషన్స్ తగ్గట్టుగానే లోపల వర్క్ మాత్రం ఎఫోర్డబుల్, మస్తు మంచి ఈ సినిమా అయితే మాత్రం మనం ఖచ్చితంగా అప్రిషియేట్ చేయొచ్చు. ప్రొడక్షన్ టీమ్ చేసుకున్నారు అనిపించింది నాకైతే. వాళ్ళిద్దరు ఫేస్ ఆఫ్ మాత్రం సూపర్ ఉన్నాయి. క్లైమాక్స్, ప్రీ క్లైమాక్స్ మాత్రం సూపర్, అంటే వేరే లెవెల్. ఇది చెప్తున్న అల్టిమేట్లీ క్వాలిటీ ఆఫ్ ద ఫిలిం వర్క్ సూపర్. ఖచ్చితంగా చూసే సినిమా, థియేటర్ ఎక్స్పీరియన్స్ ఉన్న మూవీ. స్టోరీ సింపుల్ స్టోరీ, బట్ బాగా జనాలకు అర్థమయ్యేలాగే ఉంది. ఎఫెక్ట్స్ అన్ని బాగున్నాయి. తన బడ్జెట్ లో కూడా మంచిగా తీశారు. స్టోరీ కూడా చాలా మంచిగా ఉంది. చెప్పుకోవచ్చు భయ్యా, పూరా మా సినిమా అని చెప్పుకోవచ్చు. థియేటర్ లో వచ్చి ఎక్స్పీరియన్స్ అంటే మామూలుగా లేదు భయ్యా. నిజంగా భయ్యా చెప్పకపోతే నమ్మినట్టు నిజం చెప్తున్నా. పూరా మాస్ అని చెప్తున్నాను భయ్యా. ఎంత ఇస్తారు రేటింగ్? ఎంత ఇస్తారు రేటింగ్? మాత్రం రేటింగ్ ఇచ్చినంత కాదు మేడం. సినిమా వేరే లెవెల్ సినిమా. అసలు సినిమా హిట్ పడింది అంటారా? సినిమా హిట్ పక్క. చూడకపోతే ఎక్స్పీరియన్స్ అయ్యింది. వాచబుల్ అని ప్రతి ఎన్నిసార్లు చూసినా తక్కువనే. హిందూ సనాతన like they gave good character. He choose very good character. చాలా బాగుంది. కానీ సింక్ ఎక్కడ అనిపించలేదు నాకు. కొన్ని the way they came up with the BGM is very nice. అర్థమవుతుంది. ఇట్స్ లైక్ తెలుగు version of Marvel Avengers kind of a sequel. So maybe they will come up with more parts like this. Lastly kuda they'll give a next promo, climax special. I don't want to reveal the surprise, but it's nice. You have to watch. Madam, how much rating you will give? I'll give 7.5 out of 10. Which character you like most, madam, in this movie? I like these kind of narratives only. Like I prefer this genre. Mythical ga koncham ishtam. మంచిగా ఎంజాయ్ చేస్తారు ఫ్యామిలీతో. ఇలాంటి మూవీస్ రావడం చాలా తక్కువ. మన ట్రెడిషన్ ని ఎలా చూసుకోవాలనుకుంటున్నారు, ఈ జనరేషన్ ఎలా అందించాలనుకుంటున్నారు అలానే అందిస్తున్నారు. ఇంత జరిగిన తర్వాత కూడా ఫైనల్ గా ఆయన స్క్రీన్ మీద కనిపించడం చాలా హ్యాపీ అనిపించింది. ఆల్వేస్ బెట్టింగ్ అంటారు కదా, మొత్తం బెట్టింగ్ అంతా వాళ్ళు క్లైమాక్స్ కే పెట్టున్నారు. సినిమా అంతా బిల్డ్ చేసి క్లైమాక్స్ దాకా తీసుకొచ్చారు. సో ప్రీ ఇంటర్వెల్, ప్రీ క్లైమాక్స్ చాలా బాగుంది. సో కొన్ని మధ్యలో ఉన్నాయి, కొన్ని ఫ్లాస్ ఉన్నాయి. బట్ యాజ్ అన్ ఆడియన్స్ గా ఐ కెన్ యాక్సెప్ట్. అంటే అన్ని బాగుందని నేను అనుకోను. ఓవరాల్ గా 10 కి 8, 9 ఇవ్వచ్చు. ఎందుకంటే చాలా కష్టపడి నాకు కనిపిస్తుంది, ఆ ఎఫర్ట్స్ పెట్టిన విధానం కనిపిస్తుంది. చాలా హ్యాపీ ఫీల్. అంటే బయటకు వచ్చే ముందు ఆ బీజిఎం కి నేను 250 రూపీస్ నేను అక్కడ ఇచ్చేయచ్చు. సో మిగతాది వచ్చినా నాకు అది బోనసే. సో బీజిఎం వరకే నేను 5 పాయింట్స్ ఇచ్చేస్తాను. పార్ట్ 2 లేదండి. వాళ్ళు అందుకనే చాలా క్లుప్తంగా తీసేసారు సినిమాని. మళ్ళీ పార్ట్ 2 పెట్టి మళ్ళీ దాన్ని పద్ధతి చేసుకునే కన్నా బట్ పార్ట్ 2 చేసి ఉంటే బాగుండేది. లేదండి, ఏం లేదు. పార్ట్ 2 అయితే లేదు. నేను అట్లా నేను ప్రోడక్ట్ అలాగే చూస్తాను. 250 రూపీస్ కి ఐఎమ్ వెరీ హ్యాపీ. ఆ బీజిఎం కి నేను 20 రూపాయలు ఇచ్చేస్తాను. ఆ బీజిఎం కి నేను 250 రూపీస్ ఇచ్చేస్తాను. మిగతా ఏదైతే నాకు బోనస్. సో క్లైమాక్స్ చాలా బాగుంది. అందరూ ఖచ్చితంగా చూడండి. పిల్లలకైతే చాలా గ్రాఫిక్స్ బాగానే ఉన్నాయా మేడం? గ్రాఫిక్స్ ఎఫెక్ట్స్ చాలా బాగానే ఉంది. ఎవ్రీవన్ కెన్ వాచ్. అండ్ యాక్షన్ చాలా అంతా బాగుంది. బట్ ఇట్స్ ఓకే. క్లైమాక్స్ ఇస్ ఆల్సో గుడ్. బాగానే గెటల్ సీట్ గారు కూడా చాలా బాగా చేశారు. సాంగ్స్ అంత పట్టించుకోలేదండి. స్టోరీ ప్రకారం చూసాను అంతే. రేటింగ్ ఎంత ఇస్తారు మీరైతే? 3.5. ఓకే. ఎంత రేటింగ్ ఇస్తారండి ఓవరాల్ గా? 4 out of 5.